తమిళనాడు ఎన్నికల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. హీరో విజయ్ తో బీజేపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై కీలక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. విజయ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి. సీఎం పదవే కావాలని విజయ్ పట్టుపడుతున్నారని తెలుస్తోంది. టీవీకేకు 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిందని సమాచారం. నేడు అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో బీజేపీ, టీవీకే మధ్య మంతనాలు జరుగుతున్నట్లుగా చర్చలు వినిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. హీరో విజయ్ తో బీజేపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై కీలక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. విజయ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం పదవే కావాలని విజయ్ పట్టుపడుతున్నారని తెలుస్తుంది. టీవీకేకు 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిందని సమాచారం. నేడు అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో బీజేపీ, టీవీకే మధ్య మంతనాలు జరుగుతూ ఉండడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నిలిచింది అక్కడ. తమిళనాడు ఎన్నికల్లో ఒక కీలక మలుపు తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. హీరో విజయ్ తో బీజేపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియాలంటే మనం మా కరెస్పాండెంట్ తో మాట్లాడాల్సిందే. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ వివరిస్తారు. గోపీనాథ్, చెప్పండి, బీజేపీతో టీవీకే చీఫ్ విజయ్ మంతనాలు జరుపుతున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ మంతనాలు జరిగితే నిజంగానే డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం పదవి ఇచ్చే ఛాన్సెస్ ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద అంటే మనం చూసాం, టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తమిళనాడులో రాజకీయాలు ఒకసారిగా మారిపోయాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా తమిళనాడులో రాజకీయాల అనిశ్చితి కొనసాగుతుంది. కేవలం డిఎంకే అంటే స్టాలిన్ ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీకి ఎక్కువగా అక్కడ ప్రజలు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. జయలలిత మరణానంతరం ఆ పార్టీ మిగిలిన పార్టీలకు సంబంధించిన పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని మనం చెప్పొచ్చు. అయితే టీవీకే పార్టీ పెట్టిన తర్వాత ఆయన అంచెలంచెలుగా కూడా రాజకీయ పరంగా కావచ్చు, ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే విధంగా కూడా ప్రజలందరినీ కూడా ఆయన వైపు తిప్పుకుంటూ వస్తున్నారు. ఒక లీడర్ కున్నటువంటి స్థాయిలో ఆయన ముందుకెళ్తున్నారు. అయితే చాలా కీలకమైనటువంటి భవిష్యత్తులో చాలా కీలకమైనటువంటి పార్టీ అధినేతగా ఆయన ఎదిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొత్తం తమిళనాడులో రాజకీయాలన్నింటినీ కూడా ఒక రకంగా ఆలోచన చేస్తూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నటువంటి బీజేపీ అధిష్టానం కూడా ఎట్టి పరిస్థితుల్లో విజయ్ ని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంత దగ్గరగా ఉన్నాడో బీజేపీకి, అదే స్థాయిలోనే తమిళనాడులో కూడా విజయ్ ని దగ్గర పెట్టుకోవాలి. ఆ పార్టీని మనం ఆదరించాలి, ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వదులుకోకూడదు. ఎందుకంటే అక్కడ అంటే బీజేపీ బలపడాలన్నా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళ వైపు బీజేపీ వైపు తిప్పుకోవాలన్నా కూడా ఖచ్చితంగా విజయ్ మనకు ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనకి ఈ రకంగా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందువల్ల ఇప్పటికి దాదాపుగా 3-4 దఫాల పాటు కూడా అంటే బీజేపీ అధినాయకత్వం ఆయన అంటే ప్రత్యేక బృందం పంపించే ఆయన అంటే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది, భేటీ అయినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సార్వత్రిక ఎన్నికలు అంటే అక్కడ జరిగేటట్టు సార్వత్రిక ఎన్నిక ముందుగానే వీళ్ళ పొత్తు పెట్టుకుంటే దాదాపుగా 80% ఉన్నటువంటి సీట్లన్నింటినీ కూడా వీళ్ళకే అంటే టీవీకే పార్టీ అధినేతకే ఇచ్చి బీజేపీ సపోర్ట్ ఇచ్చి ఈ రకంగా ముందుకెళ్లాలి అనే మిగిలిన సీట్లు వాళ్ళు పంచుకునే రకంగా ఈ రకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఆయన సీఎం పదవే నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే సీఎం పదవి అంటే ఆఫర్ ఇస్తేనే నేను మీతో పొత్తు పెట్టుకుంటానన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద మాత్రం ఒక కొలిక్ అయితే వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు కూడా కలిసే భవిష్యత్తులో రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుందనే మాటలు మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో ఆ పరిణామాలు చూస్తా అంటే కూడా ఆ రకంగానే జరిగే అవకాశం అయితే ఉంది. శివాని, రైట్ గోపినాథ్, అయితే ఒకవేళ ఈ చర్చలు గనక సఫలిస్తే సక్సెస్ఫుల్ అవుతే గనక ఏపీలో జరిగిన సీనే మళ్ళీ ఇప్పుడు తమిళనాడులో జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఇక్కడ
మనకి ఏపీలో గతంలో ఉన్న పరిస్థితులు చూస్తే చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కేవలం ఇక్కడ అంటే జనసేన పార్టీ అంటే కొన్ని అంటే ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాజకీయంగా ఎదుగుతూ రావడం జరిగింది. దాంతో బీజేపీ అండదండలతో పొత్తు పెట్టుకొని 3 పార్టీలు ఒకటయ్యి దాని తర్వాత గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఓడించి దాని తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీజేపీ కూడా ఇక్కడ పాగా వేయడం జరిగింది. ఎమ్మెల్యేలు కావచ్చు ఇట్లా అన్ని విషయాల్లో కూడా అంటే రాజకీయంగా కూడా రోజు రోజుకు ఎదుగుతూ వస్తుంది జనసేన పార్టీ, బీజేపీ ఇట్లా తెలుగుదేశం ఇంకా బలమైన పార్టీ అనుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే అక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీవీకే పార్టీ ముందుకు వెళ్లాలన్నా కూడా టీవీకే పార్టీకి కూడా విజయ్ కూడా ఇది ఒక అవకాశం. ఎందుకంటే దేశంలో బీజేపీ చాలా బలమైన పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు కూడా దేశంలో ఎక్కడా కూడా అంటే ఆ పార్టీ ఇంకా కూడా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కేంద్రంలో కావచ్చు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు ఆ బలమైన పార్టీని గాన మనం ముందు పెట్టుకోగలిగితే గాన కొండను మనం ముందుకు పెట్టుకున్నట్లే మనకు సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతోనే టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహిత వర్గాలతో చర్చించినట్టు తెలుస్తా ఉంది. అయితే కొంచెం పట్టు గట్టిగా పట్టుకుంటే మనకు ఖచ్చితంగా సీఎం ఆఫరే మనకి ఇక్కడ ఇస్తారు. కాబట్టి మనం ఆ విషయంలో మాత్రం వెనకడుగు వేయకూడదు అనేది వాళ్ళ ఆలోచన. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము మీ పార్టీని దగ్గరకు తీసుకోవాలా అంటే బీజేపీ సపోర్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా సీఎం సంబంధించిన అభ్యర్థి తమ బీజేపీకి సంబంధించిన వ్యక్తే ఉంటారు. మీకు కావాలంటే డిప్యూటీ సీఎం స్థాయిలో ఇస్తాం. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలు కూడా అదే జరిగింది కూడా అదే కాబట్టి డిప్యూటీ సీఎం ఇచ్చి దాని తర్వాత మీకు కేంద్రంలో కావచ్చు అదే విధంగానే బీజేపీలో చాలా కీలకంగా మీకు ఉన్నటువంటి అంటే సపోర్ట్ ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పినట్లు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తాను. మీ పార్టీ ఎదగడానికి అన్ని విధాలు కూడా మేము సహకరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా అన్ని కోణాల్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆ మంతనాలు అయితే జరుగుతున్నాయి. అది బహుశా ఒక నెల లోపల కొలుక్కొచ్చి వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపల వీళ్ళందరూ కూడా ఈ 2 పార్టీలు మాత్రం తమిళనాడులో బలపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.